అండి, నేనైతే ఇక్కడ ఒక స్వీట్ చేస్తున్నాను. అదేంటంటే మినప లడ్లు అండి. ఇది అందరికీ తెలిసిందే కదా. సో నేను చేసేది ఎలా ఉంటుందో నేనైతే మీకు ఇప్పుడు చూపిపోతున్నాను. మినపప్పుని బాగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. బాదం, జీడిపప్పు అయితే కట్ చేస్తున్నాడు ఇక్కడ మా హస్బెండ్. మా హస్బెండ్ ప్రతి దాంట్లో హెల్ప్ చేస్తారు. ఎంతో లక్కీ అనిపిస్తుంది నాకైతే. అసలు ఆ కుకింగ్లో కూడా హెల్ప్ చేస్తారు. అసలు నేనైతే అస్సలు ఇలాంటి హస్బెండ్ దొరకడం నాకు నిజంగా అదృష్టం అనిపిస్తుంది. ఇప్పుడు వంటల్లోకి వస్తే మాత్రం ఫుల్గా నెయ్యినైతే గడ్డగా ఉండింది, కొంచెం కరిగిచ్చాను, అందుకే బాండల్ నిండా ఉన్నది అది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ బాగా రోస్ట్ చేసుకొని నేను హాఫ్ నెయ్యి తీసైతే పక్కన పెట్టుకున్నాను. ఇంకా బాదం, జీడిపప్పుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు గోల్డెన్ కలర్గా వచ్చిన మినపప్పుని మిక్సీలో పట్టించి అయితే ముందుగా పొడి అయితే చేసుకున్నాను. ఈ పొడిలోకి 2 కప్స్ మినపప్పుకి 1 కప్ బెల్లం అయితే తీసుకున్నాను నేను ఇక్కడ. ఆ రెండింటిని మిక్సీ పట్టించేసి బాగా ఇలాగైతే బాగా మిక్స్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, ఆ రెండు వాటిని కూడా కలిపి డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ కొద్దిగా నెయ్యి పోస్తూ మిక్స్ చేసుకోవాలి. అప్పుడే డ్రై ఫ్రూట్స్లోకి నెయ్యి అనేది బాగా వెళ్తుంది. మనం తినేటప్పుడు ఆ నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా బాగా తగులుతుంది మనకి. సో అందుకని కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. అప్పుడే మనకి టెక్స్చర్ అనేది చాలా బాగా వస్తుంది. అలాగే ఇక్కడ నాకైతే మా హస్బెండ్ హెల్ప్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ రౌండ్ చేయమంటున్నారు నన్ను కూడా. సో అందుకని నేను కూడా హెల్ప్ చేశాను మా హస్బెండ్కి. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే అస్సలు చేసుకోవట్లేదు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కానీ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఇంకేమేమి రెసిపీస్ కావాలో నేను చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక్కడ నేను మా హస్బెండ్ అయితే రౌండ్ చేయడం వల్ల అది చేతిలోకి బాగా బిగుసుకొని బాగా రౌండ్ షేప్ అయితే చాలా బాగా వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది టేస్ట్ కూడా. నేను మా హస్బెండ్ ఇలా అయితే చిన్న బౌల్స్ లాగా చేసి పక్కనైతే పెట్టుకుంటున్నాము. ఈ టోటల్ ఎన్ని వచ్చాయో కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీరు కూడా ట్రై చేయండి. మినప లడ్లు ఎలా వచ్చాయో. చేసడానికి చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇంకా ఎన్ని వచ్చాయో కామెంట్ చేయండి నాకు కింద. ఇంకా మీకు వీడియో కనిస్తే